జిల్లాలో అకాల వర్షాలకు తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని వ్యవసాయ మార్కెట్ యార్డులో సిపిఎం తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. వైరా, కొనిజర్ల, తల్లాడ మండలాల్లో 2 రోజుల క్రితం కురిసిన అకాల వర్షాలకు రైతులు సాగు చేసి కల్లాల్లో ఆరబోసిన వరి, మొక్కజొన్న ధాన్యాలు పూర్తిగా తడిసిపోయాయని వాటిని వెంటనే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అకాల వర్షాల పట్ల వరి, మొక్కజొన్న, మామిడి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని ప్రభుత్వం నష్టపరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఇప్పటికే రైతులు ఈ రోజు రాత్రి వచ్చినటువంటి అకాల వర్షంతో వైరా మార్కెట్ లో వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయి ఇవాళ మొలకలు ఎత్తేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అందుకోసం ఇవాళ సిపిఎం గా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ అధికారులకు డిమాండ్ చేసేది ప్రధానంగా తడిసినటువంటి వడ్లని వెంటనే ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయాలి. లేని పక్షంలో ఇప్పటికే రైతులు ఒకవైపున వడగళ్లు, రెండో వైపున అకాల వర్షాలతో ఇప్పటికే వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు కూడా దాదాపు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం వెంటనే వైరా ప్రాంతంలో, వైరా రూరల్ కానీ గ్రామీణ ప్రాంతంలో తీవ్రంగా నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. లక్షల కోట్ల రూపాయలు ఇవాళ రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితిలో ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వ్యవసాయ శాఖ అధికారులతో సమగ్రంగా సర్వే చేసి నష్టపరిహారం అందే విధంగా ఉన్నటువంటి ధాన్యాన్ని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఈ రోజు సిపిఎం బృందం వైరా మార్కెట్ లో పర్యటించి రైతులను ఓదార్చి మనోధైర్యాన్ని కల్పించి కలిసికట్టుగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసే ప్రయత్నం ఇవాళ సిపిఎం వైపున చేస్తా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే తక్షణమే స్పందించి తడిసినటువంటి వరి ధాన్యం పంటల్ని కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సిపిఎం డిమాండ్ చేస్తా ఉంది. నేను 3 రోజులు బట్టి ఒడ్డు కోసాను. 3 రోజులు అయింది. కామినేని గండలపాడు ఒక 11 ఎకరాల వరకు వరి కోసాను. మంట ఎత్తినట్టు ఎత్తింది, మళ్ళా వాన మంట ఎత్తింది. ఆగర్తంగా వరద కొట్టపోయే పరిస్థితి వచ్చింది. వంటలుకి వాన వచ్చింది, పొగి ఏది కాలేదు. చేయటం అప్పటికప్పుడు వాన వచ్చింది, పిడుగులతో వచ్చింది. మొత్తం పిడుగులు పడి ఇక్కడే దగ్గరలో పిడుగు పడుతుంది అంటున్నారు. కానీ మేము ఉండలేకపోయినాం, అసలు చెట్లోనే ఉండలేకపోయినాం. కానీ వరద మట్టికి కోసపోయింది. ఇప్పుడు ఏదైనా ఆదుకోకపోతే కష్టం చాలా తీవ్రంగా ఉండదు. ఎవరు ఒక 20 టక్కులు పోసిన 5 టక్కులు మేరకుండా 15 టక్కులు పెట్టుబడి